కాలం చాలా గొప్పది కదా. నేను కాలం మీద కూడా పాట రాసిన అన్న. మీరు విన్నారో లేదో అది. కాలం మీదనా? ఆ, ఏం పాట కాలం మీద? కాలం నీతో నడవదని ఒక పాట ఉంటుంది. అవి ఎక్కడ విన్నా ఇది కూడా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే గదరా ఆయుధము, మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చేసినవంటే ఓటమితో నిలిచినట్టే, క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచినం, ప్రేమ సమయభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది, గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గతకాలాన్నడుగు కోల్పోయిందేంటో, అది మరిచిపోయి నిలిచినవంటే చూడు మొత్తం పాడి పాట. మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే, క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచినం, సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది, గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గతకాలాన్నడుగు కోల్పోయిందేంటో, అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరో, కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము, ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి, నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతో నీ బ్రతికే బతుకును అందిస్తదిరా నిండుగా, క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం నను నిత్యం, సరదా కాదురా జీవితం అంటే సమయంతో పయనం, నువ్వు బ్రతికే బ్రతుకుకు భరోసనిచ్చే బలమే మన కాలంరా. బాగుంది. ఎప్పుడు రాసిన ఈ పాట? ఇది నేను యాక్చువల్గా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ స్వారోస్ ఉంది కదన్న, దానికి రాసిన పాట ఇది. వాళ్ళు అడిగి రాయించుకున్నారా? అవును. ఎన్ని రోజుల్లో రాసిన ఈ పాట? ఇది ఒక 2 daysలో రాసిన. 2 daysలో రాసిన. అంటే అప్పుడు నేను షూటింగ్లో ఉన్నా, ఒక వెబ్ సిరీస్లో యాక్టింగ్ చేస్తున్నా. ఓహో, ఏమిటి అది? మా ఊరిలో మహేశ్వరి అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయిందా? కాలేదు. మహేశ్వర్ రాలేదు. మహేశ్వర్ రాలేదు. సో అప్పుడు నాకు ఇది ట్యూన్ పంపిస్తే రాసి పంపించిన. ట్యూన్ పంపిరు వాళ్ళే? ట్యూన్ రవి కళ్యాణ్ అన్న చేసింది. బాగుంది, ట్యూన్ బాగుంది. హైమద్ పాడింది ఆ పాట. ప్రవీణ్ సార్ అంటే అదంతా సారే చెప్పింది, ప్రవీణ్ సారే చెప్పింది. ఓహో, టైం మీద రాయాలి, టైం మీద ఒక పాట రాయాలి అంటే స్వారస్లో టైంకి ఒక కాలం ఉంటుంది అన్న, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అదే ఉంటుంది బట్టి వాళ్ళు 10 commandments ఉంటాయి వాళ్ళు, దాంట్లో 10 commandmentsలో ఇది ఒకటి. ఓకే, దీని మీద ఒక పాట కావాలి అని ప్రమాణం కూడా ఇట్లా ఉండాలి. అది అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనిషి జీవితంలో ఏం జరుగుద్ది అనేదాన్ని పాట అర్థమైంది నాకు. అది తర్వాత మీరు దీంట్లో తెలంగాణ ఉద్యమం మీద రాసిన పాటలు? నేను మానుకోట ఘటన మీద రాసిన కదన్న. ఇది రాళ్ళు మానుకోట పాట కదా, ఒక చరణం. అప్పుడు ఉద్యమం పడిది ఇది. మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జై తెలంగాణమే అందరం, నా కోట మానుకోట, మానుకోట గడ్డకు వందనం. ఇది మానుకోట రైల్వే స్టేషన్. మానుకోట మహిబాద్కి ఎంత ఉంటుంది? మానుకోట మహిబాద్ రెండు ఒకటే కదా? మహిబాద్ పేరే మానుకోట. మానుకోట మహిబాద్, అవును, రెండు ఒకటే. తండా దగ్గర గొడవ అయింది అన్నారు కదా? లేదు, తండా దగ్గర కాదు, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లోనే అయింది గొడవ. గొడవ రైల్వే స్టేషన్లో అయింది. రాళ్ళ దాడి అంతా అక్కడే జరిగింది. అప్పుడు అక్కడనే ఉన్నావా? అనే ఉన్నాను అంటే మేము వేరే పనిలో ఉన్నాం, కార్ల. అదేలే, అప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు బాగా అడిగి పాటించుకున్న పాట
నేను గద్దరన్న పాట పాడేదన్న ఏ పాట వేదికల పాడేది? మీద ఎక్కువగా. ఉమ్. ఆగదు 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 ఈ తెలంగాణ అంటే అన్నదేమో ఆకలి పోరు ఆగదని ఉంటుంది. నేను ఇది దాన్ని తెలంగాణ కింద మార్చిన తెలంగాణ పోరు ఆగదు దోపిడి దొంగల అంతం వరకు మా తెలంగాణ పోరు ఆగదో ఆగదు 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 మా తెలంగాణ పోర ఇది బాగా పాడుతుండే నేను. ఎగిరెగిరి దునికి పాడుతుండే గోజి కట్టుకొని అది అదొక్కటే పాడుతుండే నేను ఎక్కువ. ఎంతమంది కళాకారులు పాటలు పాడిన తెలంగాణ ఉద్యమంలో? ఉంటారన్న ఒక 500 500-600 మంది ఉంటారు. కొత్త తరం పాత తరం అంతా కలిపి. అప్పుడు అంటే పాత తరం కొత్త తరం అంతా కలిపి 500-600 మంది ఉంటారు. దీంట్లో నీవు రాసిన పాటలు కాకుండా ఇతరులు రాసిన పాటలు ఎవరి పాటలు ఎక్కువ పాడినావు? నేనన్న మిట్టపల్లి సురేంద్ర అన్న పాటలు ఎక్కువ పాడుకుంటా. అంటే అందరివి పాడతాను. గోరెటెంకన్న పాటలు పాడతాను. మిట్టపల్లి ఒకటి గోరెటి ఒక పాట ఒక్కొక్క చరణం పాడు. మిట్టపల్లి సురేంద్ర అనేది ఈ మధ్య వెలిశాల పాట వచ్చింది కదా, అది అంతకుముందు వేరే తిరుగుండు. ఆ పాట ఒకటి. ఇంకొక పాట ఉంటుంది సురేంద్ర అన్నది, రాతి బొమ్మల్లో పాట కాదు, మన అడవి మీద ఉంటుంది అన్న. అవి పాడుతుండేది ఊకే ఎక్కువ వేదికల మీద. తల్లి నా వెలిశాలనా? తల్లి నా వెలిశాల కాదు, తల్లి నాపల్లె నేల యాక్చువల్గా అది. అంటే అన్న అంతకుముందు వెలిశాల మీద రాసిన చెప్పింది కదా మొన్న, క్లారిటీ ఇచ్చింది. కానీ దాంట్లో చరణం నుంచి స్టార్ట్ చేస్తుండే నేను. తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు, ఉయ్యాలలు పావు జంపాలలు పావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు, ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా పల్లె నేల. అంటే నేనేంటంటే ఆ చరణం నుంచి స్టార్ట్ చేసి పాడుకునేది అనమాట ఏ వేదిక మీదైనా. ఆ చరణం గుర్తు రాలేదు నాకు అట్లా. ఇంకొకటేమో అడవి మీద ఒక పాట ఉంటుంది అన్న, గర్జనన్న పాడిన పాట. మొన్న కూడా రీల్స్లో పాట పెట్టినా నేను. ఏదది? చాలా బాగుంటుంది ఆ పాట. అడవి మీద ఎండిన ఆకుల అలికిడి చేస్తావు, పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది, అర్ధరాత్రి శత్రువు వస్తే ఎండిన ఆకుల అలికిడి చేస్తుంది. ఈ పాట నాకు అది గుర్తు రావట్లేదు క్లియర్గా, కానీ ఈ పాట పాడేది. ఎంకన్న పాటలు? ఎంకన్న పాటలు అంటే రేలా దూలా తాలెల్లానే నేల నా పల్లె నేల సుడి గాలికి చెదిరిన పక్షుల గూడోల, ఇది తెలంగాణ ఉద్యమంలో పాడుకునేది ఈ పాట. నేల నా పల్లె నేల. ఇదోటి గిచ్చన్న గిరిమల్లెలో నావ సాగుతున్నదో, ఇదోటి. నెక్స్ట్ ఎక్కువ బాగా ఇష్టమైన పాట ఏంటంటే కంచెరేగి తీపి ఓలే పాట పాడు. చరణం పాడు. కంచెరేగి తీపి ఓలే లచ్చుమమ్మో నీ కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ, పారేటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు. నాకు అది వాడరాదులే కానీ మంచి పాటలు అవి. జంగిరెడ్డి వాడి ఫస్ట్ జంగిరెడ్డి అన్న పాటిండు, తర్వాత ఈ మధ్య ఏదో సినిమాలో కూడా పెట్టిల్లు కదన్న, సినిమాలో కూడా పెట్టిల్లు. ఆయన రామ్ మిరియాల పాడిండు అదొకటి. చాలా పాటలు ఉంటాయి అన్న ఆయన పాటలు, అసలు మనం విన్నా కొద్ది వినబుద్ధి అవుతుంటుంది. మహాపండితుడు. అమ్మో అస్సలు మామూలు అంటే బాగా చదవడం వలన అది. నువ్వు కూడా చదివితే ఇంకా అద్భుతంగా రాస్తావు.